వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మన పండుగలు సంస్కృతి సంప్రదాయాలకు ఆనవాళ్లు. రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ వ్యాఖ్య. కుప్పం మున్సిపల్ 14-15 వార్డులలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరించిన ఎమ్మెల్సీ భరత్. పర్యావరణాన్ని కాపాడే బాధ్యత మనందరిపై ఉంది. తిరుపతి జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి స్పష్టీకరణ. కళ్లు లేనట్టుగా ఏపీలో అస్తవ్యస్తంగా వైసీపీ పరిపాలన. కళ్లకు గంతలు కట్టుకుని టీడీపీ నేతల వినూత్న ప్రదర్శన. ఇక డీటెయిల్స్ చూస్తే మన పండుగలు సంస్కృతి సంప్రదాయాలకు ఆనవాళ్లని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. వినాయక చవితి సందర్భంగా ప్రేరణ సంస్థ నాయకుడు సంతోష్ గుప్తా ఆధ్వర్యంలో హైదరాబాద్ అశోక్ నగర్ లో మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై భక్తులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేదాలు ఉపనిషత్తుల ఆధారంగానే నేడు పండుగలను జరుపుకుంటున్నామని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ చేపడుతున్న ప్రతి పనిని అన్ని దేశాల వారు హర్షిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అశోక్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఓకే అవును. భారతీయులుగా మనం గర్వపడుతున్నాం. మనకున్నటువంటి ఆ గొప్ప సంపద, మనకు వేదకాలం నుంచి ఏదైతే మనకు నేర్పినటువంటి మనకు సంస్కృతి ఉందో దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. కేవలం ఇవాళ సనాతన ధర్మాన్ని కూడా కేవలం రాజకీయాల కోసం నశింపజేస్తామని, దాన్ని ఆ సనాతన ధర్మాన్ని ఇవాళ కాలరాస్తామని, ఇవన్నీ కూడా ప్రజల మనోభావాలు గాయపరచడం తప్పితే ఇతరత్ర కాదు. వేలాది సంవత్సరాలుగా మరి ఏదైతే మనకు నేర్పినటువంటి వేదాల ద్వారా, ఉపనిషత్తుల ద్వారా నేర్చుకున్నటువంటి ప్రపంచాన్ని ఇప్పుడు మన వైపు చూస్తుంది. యోగా విన్యాసం కూడా ఏ రకంగా ప్రపంచం మొత్తం కూడా అభ్యసించుకుందో ఈనాటి తరానికి, భావి తరాలకు కూడా మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని, మన విలువలను చాటి చెప్పేదానికి ఈ గణపతి పండుగ సందర్భంగా మరి ప్రేరణ సంస్థ చక్కటి కార్యక్రమాన్ని వారు చేపట్టినందుకు వారిని అభినందిస్తూ, అశోక్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క మరి కమిటీని కూడా వారి సౌజన్యంతో చేపట్టినందుకు వారిని కూడా హృదయపూర్వకంగా నేను అభినందిస్తాను. వెల్ఫేర్ అసోసియేషన్లో ప్రేరణ సంస్థ ద్వారా పూజా గుప్తా ద్వారా ఈ కార్యక్రమం జరగబడింది. ఈ కార్యక్రమం మనం HMDA సౌజన్యంతో అరవింద్ కుమార్ సార్, మెట్రోపాలిటన్ కమిషనర్ ఆధ్వర్యంలో ఆయన హెల్ప్తో ఈ ప్రోగ్రామ్ చేశాము. ముఖ్య అతిథిగా లక్ష్మణ్ గారు వచ్చారు. పెద్ద విషయం, ఆయన అంత బిజీ షెడ్యూల్లో కూడా ఈ ప్రోగ్రామ్కి వచ్చేసి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి చేశారు. దానికి థ్యాంక్ యూ. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని కొత్తపేటలోని 14-15 వార్డులలో మొదటి వైస్ చైర్మన్ మునుస్వామి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ భరత్, డాక్టర్ సుధీర్, ఏఎంసీ చైర్మన్ విద్యాసాగర్ పాల్గొన్నారు. గడప గడపకు వెళ్లిన ఎమ్మెల్సీ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడమే కాకుండా చిన్నపాటి సమస్యలు అక్కడికక్కడే ప్రభుత్వ అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. అపరిష్కృతంగా ఉన్న మిగిలిన సమస్యలను సైతం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ప్రజలకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, పార్టీ ముఖ్య నాయకులు, మహిళలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పర్యావరణాన్ని కాపాడే బాధ్యత మనందరిపై ఉందని తిరుపతి జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి అన్నారు. స్థానిక మార్కెట్ యార్డ్ నుండి చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు ఉచితంగా మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తూడా చైర్మన్ మోహిత్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తితో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా బాధ్యత తీసుకుని 1,15,000 మట్టి విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేయడం సంతోషదాయకమని అన్నారు. ప్రజలందరూ పర్యావరణ రహిత మట్టి వినాయకులనే వాడాలని పిలుపునిచ్చారు. తిరుపతి ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు చంద్రగిరి ఎమ్మెల్యే గారు, అదేవిధంగా తూడా చైర్మన్ గారు, వీళ్ళిద్దరూ కూడా మట్టి వినాయకులను మొత్తం చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో ఎన్ని కుటుంబాలు ఉంటే అన్ని కుటుంబాలకు కూడా ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇటీవల కాలంలో పర్యావరణం బాగా దెబ్బతింటా ఉంది. సో ఇటువంటి టైంలో మనం మట్టి వినాయకులను డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది చాలా చాలా గొప్ప కార్యక్రమం. దైవభక్తి అనేది ఎంత ముఖ్యమో పర్యావరణాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. ఒకవైపు మన భక్తిని చాటుకుంటూనే పర్యావరణాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గారు, అదేవిధంగా తూడా చైర్మన్ గారు టేకప్ చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. అదేవిధంగా ఇప్పుడు నిన్న దాదాపుగా నీళ్ళల్లో కరిగిపోయేటువంటి అవకాశం ఉన్నటువంటి పెద్ద విగ్రహాలు కూడా ఈవో గారి చేతుల మీదుగా ఎమ్మెల్యే గారు మరియు తూడా చైర్మన్ నిన్న కూడా చేయడం జరిగింది. ఈరోజు కుటుంబాలకు సంబంధించి దాదాపు 1,10,000 కుటుంబాలకు ఈరోజు మట్టి విగ్రహాలను ఇవ్వడం ద్వారా తన కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజల మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఒకటి కనపడుతోంది. అదేవిధంగా దైవభక్తి కనపడుతోంది. పర్యావరణం మీద అతనికి ఉన్నటువంటి నిబద్ధత కూడా కనపడుతోంది. సో దీన్ని ఆదర్శంగా తీసుకొని అందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు టేకప్ చేయాలని, ఇంత మంచి కార్యక్రమంలో నేను పాల్గొన్నందుకు చాలా సంతోషంగా తెలియజేసుకుంటున్నాను. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ్ ఆధ్వర్యంలో కళ్లకు గంతలు కట్టుకుని వినూత్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పరిపాలన కళ్ళు లేని రాష్ట్రంలో అస్తవ్యస్తంగా పరిపాలిస్తుందని, అందువల్ల తాము కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలియజేస్తున్నామని తెలిపారు. తమ నాయకుడు చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన విజన్ ఉన్న నేత అని, 14 ఏళ్లు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగిన మహానుభావుడని అన్నారు. దేశంలో నలుమూలల నుండి కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ నుండి కాక ఐటీ ఉద్యోగులు దేశ విదేశాలు కూడా మద్దతు ప్రకటిస్తున్నారంటే బాబు చేసిన సేవలు మరపురాని ఘట్టాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం చంద్రబాబు గారిని వెంటనే విడుదల చేయాలి చంద్రబాబు గారిని వెంటనే విడుదల చేయాలి రాజ్యం దోపిడీ రాజ్యం చంద్రబాబు గారిని వెంటనే విడుదల చేయాలి చంద్రబాబు గారిని వెంటనే విడుదల చేయాలి చంద్రబాబు గారిని వెంటనే విడుదల చేయాలి చంద్రబాబు గారిని వెంటనే ఈ రోజు ఇక్కడ వచ్చిన తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు అందరికీ మరి అలాగే విలేకరులకు పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారం. మీకు అందరికీ తెలిసిన విషయమే, గతం 6-7 రోజులుగా అవినీతి ఆరోపణ మీద మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఒకసారి మనమంతా ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, ఒక విజన్ ఉన్న వ్యక్తి, దాదాపు 45 సంవత్సరాలుగా రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, 14 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంలో బయటికి రావాలని క్రిస్టియన్ సెల్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో కడప జిల్లా జమ్మలమడుగు మున్సిపల్ పరిధిలోని సిఎస్ఐ చర్చిలో మాజీ ఎమ్మెల్సీ చదిపిరాళ్ల శివనాథరెడ్డి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పరిశీలకుడు మద్దూరి రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి రమణారెడ్డి, రాష్ట్ర క్రిస్టియన్ సెల్ ఉపాధ్యక్షుడు చదిపిరాళ్ల రమేష్ రెడ్డి, జమ్మలమడుగు మండల పార్టీ బాధ్యులు నాగేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోట్ల సుజాతమ్మ ఆధ్వర్యంలో దేవనకొండలో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. నల్ల కండువాలతో వినూత్నంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ జగన్ పరిపాలనలో అభివృద్ధి పనులు చేయకుండా రాష్ట్రాన్ని అవినీతిలో పీకల్లోతూ కూరుకుపోయేలా చేశారని అన్నారు. తమ నాయకుడు చంద్రబాబు క్లీన్ చిట్ తో త్వరలో బయటకు వస్తారని, రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ విజయ్ భాస్కర్, మాజీ జెడ్పీటీసీ, మాజీ ఎంపీటీసీ రామారావు తదితరులు పాల్గొన్నారు. సైకిల్ రావాలి సైకిల్ రావాలి మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ అడగండి ఎవరు చేసినారు ఎవరు పెట్టినారు అనేది. అటువంటి అన్ని కూడా లేకుండా ఏదో కొంగ జపం అనమాట. ఇంకా నేను పట్టిన తిన్నేటికి 3 కాళ్ళనట్లా తిన్నాడు తిన్నాడు తిన్నాడు, అది తప్ప ఇంకా వేరేది ఏమి లేవు. అటువంటి ఎందుకంటే చంద్రబాబు నాయుడు అటువంటి పనులు చేయడం, లోకేష్ బాబు కూడా అటువంటి పనులు చేయడం. ఒకటే మాట మాట్లాడినాను నాతో, ఎందుకమ్మా రోడ్లు ఇట్లున్నాయి అంటున్నాను. గత పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రోడ్లు లేకుండా సగం సగం వేసుకొని సగం సగం తిని చేసినారు కాబట్టి రోడ్లు ఇంకా పాడైపోయినాయి అంటే అన్నాడు. తినేటోళ్ళు వేరే ఉంటారు, చేసేటోళ్ళు వేరే ఉంటారు. ప్రజలు ఎప్పుడే కానీ చేసేటోళ్ళకి పట్టం కడతారు, కానీ నువ్వు ఎట్లా ఒక్క ఛాన్స్ ఇచ్చినా ఒక ఛాన్స్ ఇచ్చినారు. ఏం రోజు ఏమి చేసినావయ్యా? ఏం ధరలు తగ్గించినావా, లేకపోతే రైతులకు విత్తనాలు ఇచ్చినావా, లేకపోతే మందులు ఇచ్చినావా, రైతులకు మందులు ఇచ్చినావా? ఏది లేదు, అన్ని ధరలు. నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ 2 కుమ్ముకాయి వాళ్ళతో మాట్లాడుకొని 24 గంటలు నువ్వు ధరలు పెంచుకుంటూనే పోతున్నావు. ఏం సెంట్రల్ గవర్నమెంట్ని అడగనీకి లేదు హక్కు నీకు? ఎందుకు లేదు మీకు? అవును, ప్రజలు ఏ విధంగా పంట లేవు, ఏం లేవు, వర్షాలు లేవు, ఏ విధంగా వీళ్ళు ఇది చేస్తారు అని చెప్పి అడగడానికి లేదా? పోనీ ఒక ఫ్యాక్టరీ తెచ్చిపెట్టినావా? ఏమీ లేదు. నిరుద్యోగులు అందరూ మిగిలిపోయినారు.
ఈ రోజు ధరలు ఎక్కువైపోయి ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పాలైపోతున్నారు. ఏ విధంగా చూసినా కూడా అట్లనే ఉన్నారు. కానీ వేరే విధంగానే చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తిరుపతి జిల్లా వెంకటగిరిలో టీడీపీ నాయకుడు డాక్టర్ మస్తాన్ యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు వినూత్న నిరసన చేపట్టారు. ప్రభుత్వ మొండి వైఖరికి వ్యతిరేకంగా మస్తాన్ యాదవ్ కార్యాలయ ఆవరణలో టీడీపీ శ్రేణులు అరగుండ్లు కొట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడిని ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసిందని మండిపడ్డారు. నాకు గజని ఆపరేషన్ ఉండదు. జై బాబు జై బాబు జై బాబు జై బాబు జై బాబు. బాబు గారిని వెంటనే బాబు గారిని వెంటనే. జై సైకిల్ జై చంద్రబాబు నాయుడు గారు. ఎవరైనా ఉన్నారు అంటే ఎక్కడికి పోయినా కూడా మన తెలుగు వాళ్ళు ఉంటే ఒకే ఒక పేరు ఖచ్చితంగా చెప్తారు. అదే మా జాతీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకున్న అంత మంచి పేరుతో ప్రజలకు ఎన్నో సేవలు చేసి తన జీవితాన్ని మొత్తం 74 సంవత్సరాలు వచ్చినా కూడా ఇప్పుడు కూడా ఎక్కడ వయసు చూడకుండా తన ఆరోగ్యం చూడకుండా ప్రజల కోసం అష్ట కష్టాలు పడుతూ ప్రజలకి నేను కష్టపడి వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి అనే తపనతో బతికే ఒక తపస్వి. అలాంటి వ్యక్తి మీద కక్షపూరితంగా అక్రమ కేసులు పెట్టి ఈరోజు అన్యాయంగా రిమాండ్ తీసుకొని పోవటం జరిగింది. అది కూడా కేవలం విచారణ కోసం. గుర్తుపెట్టుకోవాలి, మనము అంత మంచి నాయకుడిని ఈ విధంగా చేయటం వల్ల ప్రజలందరూ దీన్ని గమనిస్తూ ఉన్నారు. ఒక్క ఛాన్స్, ఒక్కసారి అరగుండుతో నిజ స్వరూపం చూపి ఎన్నికల్లో గెలిపించుకొని మనం ఆయన్ని సీఎం చేసుకొని మన భవిష్యత్తు, మన తర్వాత భవిష్యత్తులకి పునాది వేసుకోవాలని నేను ముందు మూలంగా అందరినీ కోరడం అయింది. ఇది అందరూ గుర్తుపెట్టుకొని ముందడుగులేసి మనం అందరం మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుతున్నాను. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి అడ్వకేట్ డాక్టర్ కత్తి మమతా కృష్ణమూర్తి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ దగ్గర చంద్రబాబుకి తోడుగా ఓ నియంతపై పోరాటంలో భాగంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలిపారు. చంద్రబాబు జైలు నుంచి విడుదల కావాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ హోమం చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు రాజారెడ్డి, సుభాషిణి, నాగరాజ్ రాయల్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, నాయకులు నరసింహ యాదవ్, ఊకా విజయ్ కుమార్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నామధేయస్య అజమానస్య మృత్యోపాలయ పాలయ రోగాన్ మోచయ మోచయ ఆయుర్వర్ధయ వర్ధయ కారాగార విముక్తిం కురు గురు సాజోం వం గురుమార్గం వందనాన్ నృత్యోర్మక్షేమామృత స్వాహా త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఓం జోం సహ యజమానస్య పురగిజల గోత్రోద్భవస్య పుష్యమే నక్షత్రే కనకరాశో జాతాయాః నారా చంద్రబాబు నామధేయస్య అసజమానస్య మృత్యోపాలయ పాలయ రోగాన్ మోచయ మోచయ ఆయుర్వర్ధయ వర్ధయ దీర్ఘాయుష్మంతం కురు గురు కారాగార విముక్తిం కురు గురు సాజోం వం గురుమార్గం వందనాన్ నృత్యోర్మక్షేమామృత స్వాహా. చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రధానమంత్రి మోడీ జన్మదిన వేడుకలు బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో కేక్ కట్ చేసి పంచిపెట్టిన అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని 4 మండలాల బీజేపీ అధ్యక్షుడు, కుటుంబ సభ్యులు, నేతలు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జిందాబాద్ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ 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 బీజేపీ జిందాబాద్.
जय मोदी जय जय मोदी जय मोदी जय जय मोदी जय मोदी जय जय मोदी नरेंद्र मोदी गाరి నాయకత్వం వర్ధిల్లాలి नरेंद्र मोदी గారి నాయకత్వం వర్ధిల్లాలి नरेंद्र मोदी గారి నాయకత్వం వర్ధిల్లాలి జేపీ నడ్డా గారి నాయకత్వం వర్ధిల్లాలి అమిత్ షా గారి నాయకత్వం వర్ధిల్లాలి జై మోడీ జై జై మోడీ జై మోడీ జై జై మోడీ మన ప్రధాని నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు సందర్భంగా అతి పెద్దగా కుప్పం ర్యాలీ నిర్వహిస్తూ రాముల గుడిలో పూజా కార్యక్రమం చేస్తూ కుప్పం నడి రోడ్డు పైన కుప్పం బస్టాండ్ ఆవరణలో అన్నదాన కార్యక్రమము ప్లస్ కేక్ కటింగ్ పూజా కార్యక్రమం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మన అసెంబ్లీ కన్వీనర్ శివశంకర్ గారు, అదేవిధంగా ఓబీసీ రాష్ట్ర కార్యవర్గం ఎన్ఎస్ గారు, శాంతిపురం కాశీనాథ్ గారు, మండల అధ్యక్షులు అందరూ వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై మోదీ జై జై మోదీ జై మోదీ జై జై మోదీ జై మోదీ జై జై మోదీ. ఈరోజు మన ప్రియతమ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి 73వ పుట్టినరోజు సందర్భం వేడుకలు పురస్కరించుకొని ఈరోజు కుప్పం నియోజకవర్గంలో 4 మండలాల అధ్యక్షులు, నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వివిధ మోర్చా నాయకులు అందరితో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీతో వచ్చి ఈరోజు శుభ సందర్భం పేరుతో నరేంద్ర మోడీకి జన్మదిన పురస్కరించుకొని ఈరోజు గొప్పగా పండుగ వాతావరణం నెలకొనడానికి చాలా సంతోషిస్తున్నాము. అందరూ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతూ ఇదే నరేంద్ర మోడీ గారు ఇంకా 100 సంవత్సరాలు కలకాలం మన భారతదేశానికి ముద్దుబిడ్డగా ఇంకా ప్రపంచ దేశాల్లో ఉత్తమ నాయకుడిగా ప్రసిద్ధిగాంచి ఉండాలని చెప్పి మరీ కోరుకుంటూ ఈరోజు ఆయన పేరున కేక్ కటింగు, దేవస్థానాల్లో పూజా కార్యక్రమం నిర్వహించి ఆయన 100 సంవత్సరాలు మన దేశాన్ని ఇంకా సమృద్ధిగా చేకూర్చాలని ఆయన మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున కార్యకర్తలతో ఈరోజు పండుగ వాతావరణం జరుపుకోవడం జరుగుతూ ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మన పండుగలు సంస్కృతి సంప్రదాయాలకు ఆనవాళ్లు. రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ వ్యాఖ్య. కుప్పం మున్సిపల్ 14-15 వార్డులలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని పరిష్కరించిన ఎమ్మెల్సీ భరత్. పర్యావరణాన్ని కాపాడే బాధ్యత మనందరిపై ఉంది. తిరుపతి జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి స్పష్టీకరణ. కళ్ళు లేనట్టుగా ఏపీలో అస్తవ్యస్తంగా వైసీపీ పరిపాలన. కళ్లకు గంతలు కట్టుకుని టీడీపీ నేతల వినూత్న ప్రదర్శన. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూసిన V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం.